హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు చిన్న చెరి అఫీషియల్. మేమైతే శిల్పారామం విజిట్ చేసాం కదండి. ఫుల్ లెంత్ వీడియో చూడలేని వాళ్ళు అయితే చూసేయండి, లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి అయితే చెక్ చేయండి. ఇదైతే షార్ట్ వీడియో కింద అయితే పోస్ట్ చేద్దాం అనుకున్నానండి, కానీ బాగుంది కదా అని చెప్పేసి ఇది కూడా ఒక మినీ లాగ్ కింద అయితే షేర్ చేస్తున్నాను. ఓన్లీ అక్కడ ఎలా ఉంటుంది ఏంటన్నది మాత్రమే అయితే షేర్ చేశానండి. ఇప్పుడు చూడండి, ఈ హౌసెస్ అయితే మనం విలేజ్కి వెళ్తే ఆ ఫీల్ వస్తుంది కదండి, అవి అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఇప్పుడైతే బర్డ్స్ ఇవన్నీ చిన్నపిల్లల్ని వీళ్ళందరినీ తీసుకెళ్తే బాగా ఎంజాయ్ చేస్తారు. ఈ వాటర్ ఫౌంటైన్ అయితే నైట్ అయితే వేశారండి, అది కూడా చిన్న క్లిప్ అయితే యాడ్ చేశాను. నాకైతే చాలా బాగా నచ్చింది. ఈ గేట్ చూసారా, ఎక్కడో చూసినట్లేదా మీకు కూడా? దీంట్లో అయితే మనం బాగా తింటాం కదండి మ్యాగ్నెట్ చేసుకుని చికెన్ అయితే, అందులోనే అలా అయితే గేట్ అయితే చేశారండి. బుద్ధుడు విగ్రహం అయితే కూడా క్యూట్గా ఉంది కదా. ఇక్కడైతే ఫొటోస్ అయితే సూపర్ వచ్చాయండి, పర్ఫెక్ట్గా అయితే. మీరు కూడా ఎప్పుడైనా వెళ్ళినప్పుడు అయితే మంచిగా చూసుకోండి. ఎవరైనా ఇప్పుడు చూడండి, వాటర్ ఫౌంటైన్ కూడా వేశారని అన్నాను కదా, ఆ చిన్న క్లిప్ అయితే యాడ్ చేశాను. చూడండి, విలేజ్లో ఫంక్షన్కి ఎలా చేస్తారు ఏంటది, పొంగల్కి రైతులు ఎలా ఉంటారు ఏంటన్నది మొత్తం కూడా పెట్టారండి. నాకైతే చాలా బాగా నచ్చింది. ఈ ట్రైబల్ ప్లేస్ అయితే మనకి అరకులో కూడా ఉంటుంది కదండి. అరకు ఎవరైనా విజిట్ చేస్తే సేమ్ ప్లేస్ గిని చూస్తే గిని నాకైతే కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. మీలో చిన్నపిల్లలు ఎవరైనా ఉన్నా, అలానే మీకు ఏమైనా బోటింగ్కి వెళ్ళాలనిపిస్తే గిని ఇక్కడైతే వెళ్ళవచ్చు. ఇప్పుడు చూడండి, వాటర్ ఫౌంటైన్ దగ్గర అయితే పిక్స్ కూడా చాలా బాగా వచ్చాయి. ఇక్కడ ఫైనల్గా అయితే షాపింగ్ కొంచెం చూసామండి, ఏమీ తీసుకోలేదు, కానీ చాలా బాగున్నాయి. నెక్స్ట్ టైం ఎప్పుడైనా వెళ్ళినప్పుడు అయితే తీసుకుందాం అనుకున్నాం. ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.